హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసా. సో టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలి విత్ యూజింగ్ ఏఐ. మనం ఏఐతో యానిమేషన్ క్రియేట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా 100% క్రియేట్ చేయొచ్చు. అలాగే ఫుల్ హెచ్డి క్యారెక్టర్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో పాటు. అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత లైక్ చేసి వీడియో మరికొన్ని వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. అండ్ నేను ఈ వీడియోలో 50+ కార్టూన్ బ్యాక్గ్రౌండ్స్, అలాగే ప్రీమియం బ్యాక్గ్రౌండ్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే మ్యూజిక్స్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నా. సో వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఒక చిన్న ప్రాబ్లం, నేనైతే ఇప్పుడు చూపించే సెట్టింగ్స్ అలాగే ఈ వెబ్సైట్ అనేది మొబైల్లో అయితే చూపెట్టాను. సో పీసీలో అయితే చూపిస్తాను, బట్ డోంట్ ప్రాబ్లం, ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరైతే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేయండి ఆటో డ్రాఫ్ట్ ఏఐ. ఇక్కడైతే నాకు ఆటో డ్రాఫ్ట్ ఏఐ అని వచ్చింది, దీనిపైన ట్యాప్ చేయండి. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్రియేట్ యానిమేషన్ వీడియోస్ విత్ ఆటో డ్రాఫ్ట్ ఏఐ అని ఉంది కదా, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ని క్లిక్ చేయగా ఇక్కడ మీకు కొన్ని ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఫీచర్స్ అయితే ఇలాగ ఉంటుంది: ఏఐ బ్యాక్గ్రౌండ్స్, అలాగే ఏఐ క్యారెక్టర్స్, ఏఐ వాయిస్ అండ్ ఏఐ వీడియో. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్రియేట్ యానిమేషన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో మీరు ఈ విధంగా అయితే డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ లెఫ్ట్లో కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, డాష్బోర్డ్, అలాగే ప్రాజెక్ట్, ఇమేజ్ జనరేషన్, ఆడియో జనరేషన్, ఏఐ వీడియో అని. సో మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, యానిమేషన్ స్టూడియో అండ్ అలాగే ఏఐ జనరేషన్, ఏఐ వాయిస్. మీరు ఇక్కడ గమనిస్తే ఏఐ వాయిస్ అనేది ఈ వెబ్సైట్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ ఇవి అర్థం చేసుకుంటాయి. సో మనం తెలుగు ఏఐ వాయిస్ అనేది జనరేట్ చేసుకోలేం. దానికైతే వేరే వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో అయితే జనరేట్ చేసుకోండి అండ్ మీ ఓన్ వాయిస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే యానిమేషన్ స్టూడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ విధంగా అయితే ఇస్తుంది. సో మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. సో మీరు నేమ్ ఏ విధంగా ఇవ్వాలంటే మీరు క్రియేట్ చేసే స్టోరీకి టైటిల్ ఏమైనా అనుకుంటే ఆ టైటిల్ అయితే ఇవ్వండి. సో నేను ఎటువంటి టైటిల్ ఇవ్వలేదు కాబట్టి నేను ప్రాజెక్ట్ 30 నెంబర్ పెట్టుకొని ఇక్కడ కెన్వాస్ సైజ్ అంటే మీ ఏ కెన్వా రూపంలో కావాలనుకుంటే ఆ సైజులో మీరు వీడియోస్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ 9:16 అండ్ 16:9, నేనైతే 16:9 పెట్టుకొని ఇక్కడ క్రియేట్ దానిపైన ట్యాప్ చేస్తాను. సో నాకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కొంతమంది ఛానల్స్ ఈ విధంగా అయితే మానిటైజ్ చేసుకొని చాలా ఎర్నింగ్ అయితే చేస్తున్నారు అని అయితే వస్తుంది కదా, ఇక్కడ ఇంటూ అయితే అవుతాయండి. సో ఇక్కడ మీరు కొన్ని ఫీచర్స్ గమనిస్తే ఇటువైపు అండ్ ఈ సైడ్ గమనిస్తే ఇక్కడ క్యారెక్టర్ సెక్షన్, అలాగే అసెట్స్, అలాగే ఆడియో అండ్ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఏఐ వాయిస్, ఏఐ థంబ్నెయిల్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మీరు ఏఐతో కూడా క్యారెక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ కస్టమ్ యానిమేషన్ కూడా ఉంది, ఇక్కడ ఏఐతో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నార్మల్ మోడ్ ఉంది కదా, లో మోడ్, అల్ట్రా మోడ్, నార్మల్ మోడ్ ఉంది కదా. ఇక్కడ మీరు మొబైల్ 4GB 3GB అయితే నార్మల్ మోడ్ పెట్టుకోండి. అలాగే 6GB 8GB ర్యామ్ మొబైల్ అయితే అల్ట్రా మోడ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు సేవ్ అని ఉంది కదా, మీ ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఫ్రేమ్ అండ్ ఫ్రేమ్ టు వీడియో అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ మీరు జనరేట్ చేసుకునే వీడియోని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఫస్ట్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళి సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఎడిట్ చేసుకున్నానో ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎలా అప్లోడ్ చేయాలంటే మీ గ్యాలరీ నుంచి నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ అనేది మీ గ్యాలరీ నుంచి అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నా. సో నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇక్కడ ఓపెన్ అనేది కదా, దానిపైన ట్యాప్ చేస్తాను. ఇక్కడ ఫ్రీ ఫామ్ పైన క్లిక్ చేసి ఇక్కడ డన్ అని తేయండి.
సో కొన్ని సెకండ్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ దీనికి సరిగ్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఈ కెన్వా సైజ్కి తగ్గట్టుగా. అండ్ సో బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్ చూసుకుంటే ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు, అలాగే ఇస్తూ ఉంటారు, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ఫస్ట్ సెక్షన్ మొత్తం ఫైరీ టైల్స్ క్యారెక్టర్స్, అండ్ దాని కింద అయితే యానిమల్స్ క్యారెక్టర్స్ అండ్ ఆర్మీ క్యారెక్టర్స్ అంటే ఫ్రీగా అయితే క్యారెక్టర్స్ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు, చాలా అంటే చాలా క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. అండ్ మనం ఈ ఏఐ వాయిస్తో యూజ్ చేయాలంటే వేరే వెబ్సైట్ ఉంది, దానికి వేరే వీడియో అయితే చేస్తాను. సో నేను ఎగ్జాంపుల్గా ఒక క్యారెక్టర్ అయితే తీసుకుంటాను. సో ఈ కింగ్ క్యారెక్టర్ అయితే తీసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సైజ్ అంటున్నాను, పోసెస్. ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ పోసెస్ అండ్ ఫ్రంట్ పోసెస్ అండ్ బ్యాక్ పోసెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సైడ్ పోసెస్ ఇది నేను ఐడియాలో అయితే ఎంచుకుంటున్నా. దీనిపైన ట్యాప్ చేసి దీని అయితే ఇక్కడ తీసుకొచ్చేస్తా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక యానిమేషన్ వచ్చేసి ఇంకొక పోజ్ వచ్చేసి ఫ్రంట్ పోజ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఐడియల్ పోజ్. ఇది ఫ్రంట్ పోజ్. అండ్ ఇంకొకటి పోజ్ వచ్చేసి బ్యాక్ పోజ్. సో ఐడియల్ బ్యాక్ పోజ్. ఇక్కడ మీరు చూస్తే ఇన్ని పోజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం యానిమేషన్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఈ వెబ్సైట్ అయితే ఫ్రీగా యూజ్ చేస్తారు. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకైతే మనం ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేయాలంటే ఈ ఆడియో పైన ట్యాప్ చేయండి. సో నేనైతే ఏఐ వాయిస్తో జనరేట్ చేసుకున్నవైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి, సో ఇక్కడ మీరు అప్లోడ్ ఆడియో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నేను ఏవైతే ఫ్రీగా ఇస్తానో ఆడియోస్ అవి మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఎగ్జాంపుల్కి నేను ఒక ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అని ట్యాప్ చేస్తా, అప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు అప్లోడ్ అని ట్యాప్ చేసేయండి. సో కొన్ని సెకండ్స్లో అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఆడియో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. కొంచెం సర్వర్ డౌన్ ఉంది, టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా అయితే మీ ఆడియో ఏదైతే ఉంటుందో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో దాని కింద వచ్చేసి ఇమేజ్ జనరేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ ప్రిఫరెన్సెస్ ఇమేజ్ అని ఉంది కదా, దీని ఎక్కువ పట్టించుకోవద్దు. సో ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ ఇచ్చేసి మీ రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్సిస్టెంట్ స్టైల్స్ సెలెక్ట్ చేసుకొని మీ ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోండి. మీ దగ్గర క్రెడిట్స్ అయితే ఇస్తాయి కొన్ని కొత్తగా లాగిన్ అయిన వాళ్ళకి, కానీ నేను మాత్రం ఫ్రీగా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో జనరేషన్ కూడా మీరు ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఈ 3 ఫీచర్స్ కాబట్టి, సో ఇవైతే మీరు గుర్తుంచుకొని యానిమేషన్ చేయాలి. సో ఇక్కడ మీరు కార్నర్లో డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ క్వాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫాస్ట్గా డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి నేను ఈ ఫస్ట్దే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని ట్యాప్ చేస్తాను. ఇక్కడ కొన్ని సెకండ్స్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది.